అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి ఇట్లా చేసేసి నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా, నువ్వు వచ్చినావా నా స్పీడ్ గా, నేను కాదు. చిన్న పిల్లల బండి అది, నీకు అవసరమా బండి? లైసెన్స్ చూపి. కొట్టుడు కాదు బాయ్, చిన్న బొర్రాడు అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు. కింద పడితే కూడా మీరు కొట్టిరంట అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా, పడగొట్టినాం. ఇప్పుడు ఇచ్చుకోపోరు కంప్లైంట్. అదే అన్న ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంట. నడుపుదాం మళ్ళీ పోలీస్ స్టేషన్. అరే కింద పట్టడానికి కూడా చూడలే అన్న, మొత్తం రాసుకో. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, మొన్న అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిందనమాట. అంటే యాక్సిడెంట్ అంటే బబ్బుకి అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ఇద్దరిది తప్పు ఉంది, ఒక్కరిది కాదు, ఇద్దరిది తప్పు ఉంది. కానీ వాళ్ళు బబ్బు గారికి కొట్టేసిరు అనమాట. అయితే కొట్టేసరికి వీళ్ళందరూ అంటే ఆ రోజు నెక్స్ట్ డేనే నాకు సర్జరీ అయినా నెక్స్ట్ డేనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. కొంచెం దమ్ము వస్తుంది. సో ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీంట్లో అంటే ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు ఒకటే. ఎందుకంటే టర్నింగ్ దగ్గర తప్పు అంటే అందరితో అవుతుంది, కానీ ఇది చాలా పెద్ద కొట్లాట అయింది అనమాట. సో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఓన్లీ తప్పు ఉంది ఏందనేది. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బు మీద ఒక హై లెవెల్ ప్రాంక్ చేస్తున్నాము. సో బబ్బుకి అయితే ఆల్రెడీ ఫోన్ చేసినాము. సో బబ్బుకి తెలియకుండా ఈ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి ఇట్లా చేసేసి చూసుకోరా ఎట్లా వస్తావురా భయ్? నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా, నువ్వు వచ్చినావా నా స్పీడ్ గా, నేను కాదు. ఎట్లా నడిపిస్తుంది లోపల రప్పున వస్తాడు వాడు పోరాడు. అవసరం వచ్చేసి ఇప్పుడు కింద పడ్డ పిల్లని లేపి కొడుతురేమన్నా వాడు కింద స్పీడ్ గా ఏమో అయినట్టు పెద్ద పడకపోతే ఏం చేస్తావు? ఏమైంది? లైసెన్స్ అవసరం లేదు. అదే భయ్ నేను కొట్టిన ఆల్రెడీ. అరే బండి చూడరా రప్పును ఉరికొచ్చేసి నువ్వు బండి నువ్వు రాలే రప్పునా? అవురా భయ్, నువ్వు నీకు అవసరం రా బండి? అసలు నాకు అవసరం, నా బండి చిన్న పిల్లల బండి అది, నీకు అవసరం ఆ బండి? లైసెన్స్ చూపి. లైసెన్స్ ఇవ్వరా? మీరు గుద్దలే బండి కన్నా బండి కూడా ఖరాబ్.
బండి ఖరాబ్ అయింది అంటే పోరానికి చిన్న పోరానికి బండి ఇచ్చి రోడ్ల మీద షికార్లు కొట్టరా పోయి అవునా ఇప్పుడు మీరు వచ్చి మీరు ఆమె కొట్టిర్రా? లేదు. నా బండి డ్యామేజ్ అయితే వాడిని పట్టుకొని చూపెట్టి నీకు వస్తాను వచ్చి వాళ్ళు కుదురు నేను ఇట్లా కుదరలే కదా వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా టర్నింగ్ లా రప్పున వచ్చేసినావు నువ్వు అరే టర్నింగ్ నేను చూడన్నా గుద్దింది నువ్వు నేను కాదు బై బండి మొత్తం డ్యామేజ్ అయింది అవును. అది చేపియాలి ఇప్పుడు అర్జెంట్ అన్న నువ్వు బండి చెప్పాలంటే పద్ధతిలో అడగాలి. పద్ధతిలో అంటే కొట్టుకుంటూ అడుగుతా మేము ఎందుకు చెప్పిస్తాం? నువ్వు వచ్చేసి నువ్వెందుకు చేస్తున్నావు మళ్ళీ? నువ్వేంది మధ్యలో ఒక్క నిమిషము. ఇది 4 ways ఎట్లా వాళ్ళ నువ్వు స్లోలు ఉండాలా ఆడు స్లోలు ఉండాలి. సరే అని తప్పు ఒప్పుకుంటా. మరి నువ్వెందుకు తప్పు చేసినావు? ఏం తప్పు చేసినావు? ముందడికి నేను డైరెక్ట్ పోతాను. నువ్వు గల్లీ నుంచి వచ్చిన పోరాడు మంచిగా ఉండదు చెప్తున్నా. మీరు బండి ముట్టానికి స్టాండ్ అయ్యి బండి ఎందుకు వేస్తారు? నేను పోతావు వాడే బండి తోలింది నువ్వా తోలింది పోలీసు నువ్వు ఎందుకు తీసుకోవద్దావు బండి? అవు నన్ను వేసుకోబో ఎవరికంటే ఉండని మా కెమెరా పండించి రోడ్ల మీద సార్ అనేసి నేను కూడా చెప్తా. చక్కగా మాట్లాడాను. చక్కగా మాట్లాడు. అంతే కాదు బై బండి తీసుకో బండి తీసుకోవాలి బరాబర్ తీసుకోవద్దా తీసుకోవద్దురేమన్నా వీడియో ప్రూఫ్ ఉంది. వీడియో పెట్టుకున్నాం మాట్లాడదాం. కాకపోతే మేమేం చేయాలన్నా కిక్ కొట్టాలి ఇప్పుడు. అయ్యా ముందడికి ఓట్లే భయ్యా బండి ఒకసారి దిగి బండి సెట్ చేసుకోవాలి. వీడియో ఉందా? ఎవరికి తెలుస్తుంది తప్పు ఉంది. ఇంకో గంగుతో మాట్లాడచ్చు. బండి బండి అట్లా మేము వస్తున్నాం కదా. మేము ఇన్నే ఉంటామన్నా. ఒక్క నిమిషం మేము ఇన్నే ఉంటాము. నువ్వు ఎందుకు మేము ఏదో బయట నుంచి వచ్చినట్టు బయట వాళ్ళని చూసినట్టు పెట్టేసే మీరు బయట నుంచి వచ్చినట్టు లోకలే మళ్ళీ నువ్వు ఏది మేము దొంగలే మా బండి తీసుకోబోతున్నావు. ఎందుకు ఓన్కి భయపడాలి? ఓన్ భయపడాలి. నేను తీసుకోవద్దాను నా బండిని డ్యామేజ్ చేసి కరెక్టే అన్న. నేను ఏమంటున్నా వస్తుంది నాకు కాల్ డ్యామేజ్ అయింది కదా ఆటో బుక్ చేస్తాం. తప్పు చేసినట్టు మన బండి తీసుకోబోతున్నారు. తప్పు చేసింది మరి బండి ఏదో ఆడ తప్పు చేసినట్టు మీరు బండి తీసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు పోరానికి ఇచ్చి బండి మళ్ళీ తప్పు మళ్ళీ దాంట్లో రోడ్ల మీద బండి డ్యామేజ్ చేయొచ్చు. ఇప్పుడు బండి చేపించిన మేము వేయాలా చేయి మరి దేనికి? మరి బండి ఒక పోరాడు అనుకో నీ దానికి గుద్దిండి అనుకో నువ్వు ఏమన్నావు? పెద్ద మాటలు మాట్లాడిండా? మాట్లాడిండు కాబట్టి సీరియస్ గా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు వాడతాడు భయ్. నోరు లేపకరా
చేస్తావు ప్రతిసారి మేము కూడా కనిపిస్తున్నాం బయటకే చూపించాలా ఏంది అయ్యేది నీతో ఇంకేం కాదు పిల్లల మీదకే వాళ్ళు అంతే ఏం చేస్తావు వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తావు జరుగు చూడు సినిమా చేస్తున్నా బండి పూరానికి ఇచ్చి బండి గుద్దిచ్చింది బండి పూరానికి ఇచ్చింది చెప్పండి ఆయన ఏం చెప్తాడు గప్పన గల్లి నుంచి వచ్చేసిండు మేము వస్తున్నాం గుద్దుండు వాడు కింద పడ్డాడు ఎందుకు కొడితే ఎట్లుంటా మనోడా చెయ్యలేస్తుండు బాబు గుర్తురారా నువ్వు ఏమంటుండు పెద్ద పెద్ద మాటలు ఫోన్ అరే కొట్టినా కొడుతుండు కొట్టిండు బాబు అని నా బండి డ్యామేజ్ అయితే బండి చేపిస్తాము కొట్టలేను నువ్వు వచ్చి నువ్వేం చేసావు నువ్వు వచ్చి రప్ప వాళ్ళు చెప్పింది నేను చెప్పేది ఏం చెప్పాలి ఆయన కోపం వచ్చింది కానీ నాకు కూడా బండి డ్యామేజ్ అయింది కోపం వచ్చింది బండి డ్యామేజ్ అయితే మాట్లాడుకోవాలి నువ్వు వచ్చిన మా మీద వీడియో ప్రూఫ్ ఉందా నడనా పిఎస్కే నేను వాడి మీద చేసిన అంటాను నెక్స్ట్ మీరు వచ్చేసి మా ఇద్దరి మీద ఎట్లా చిన్న బాయ్ నీకు అర్థమైందా అదే బాయ్ నీకు అర్థమైంది కొట్టేందుకు కొట్టిండు
ఆడిని కొట్టినందుకు ఇప్పుడు కొట్టినా అంటాడు. ఏం తెలియ ముందుకే రప్పున వచ్చేసి మేమిద్దరమే ఉన్నప్పుడు నువ్వు మాతో ఎట్లా మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. అదే బాయ్ నేను చెప్తానా వాడిని కొట్టినా. ఇప్పుడు మీ వాడు వచ్చిండు, ఈయన కంటే నేను ఏజ్ లో చిన్నోనే కదా చాలా. మరి చిన్నోని నన్ను ఎట్లా కొడతాడు? అరే మళ్ళీ ఇది ఒకటి అదే తిస్తాను నా బండి కొట్టినందుకు కొట్టాడు కదా, అయిపోయింది కదా. ఏం లేదు, మీరు కూడా స్పీడ్ లో అన్ని కనిపిస్తాయి నా వీడియోలో. నడు నువ్వు చేసి కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. నడు మళ్ళీ దాన్ని కూడా తప్పేనా? ఇద్దరే ఉన్నామని చెప్పి చేయలేపేస్తారు ఇద్దరు. బండి కింద చెప్పేది బ్రో. ఏమైంది చూపి ఏడా ఎందుకు కొట్టానా? ఇది మొత్తం ఇరిగిపోయింది బ్రో. ఎట్లా కొడతావని కంప్లైంట్ ఇప్పుడు ఇరిగింది బండి, ఇప్పుడు అయ్యి నడుమల బండి అయిపించేసాం రేపు పొద్దుగాల తీసుకోపోయి. కొట్టుడు కాదు బాయ్, చిన్న బొరోడు అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు. కింద పడితే కూడా మీరు కొట్టిరంట అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా, పల కొట్టినాం. ఇప్పుడు ఇచ్చుకోపోరు కంప్లైంట్. వచ్చినట్టు నువ్వు స్టార్టింగ్ లేదన్న, నీకు పద్ధతి లేదు. ఏం లేదు, నా బండి మొత్తం కొట్టినప్పుడు లేదు. పద్ధతి మీరు పద్ధతిగా ఉండుంటలే. మీ కొత్త బండి వేపిస్తున్నాను, అర్థమైందా? నువ్వు వచ్చి పిల్లోని కొట్టుడు ఇవంతా చేసి నువ్వు ఒక చిన్న పిల్లలు చేయలేపిరానే కదా, చిన్న పిల్లలు చేయలేపిరానే కదా. మీరు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది దాంట్లో? ఆ బండికి డామేజ్ అయింది, ఈ బండి డామేజ్ ఎవరు పూసుకుని వెళ్ళిపోండి. ఎందుకు పోతామంటే తన్నినప్పుడు అనిపిలే వెళ్దాం పద. మీరు కొట్టకుండా మాట్లాడుకుంటే బాగుండు. నువ్వు ఎట్లా కొట్టావు అంటే మిమ్మల్ని కొట్టిన తర్వాత అప్పుడు పోలీస్ బండి కూడా అరే కొట్టేస్తున్నా గుద్దినే వాళ్ళ కొట్టింది మన బబ్బా కొడుతురు. మొత్తం బండి డ్యామేజ్ చేసి కింద పడేసేసి రౌతు పట్టుకొని ఎవరు నార్మల్ వాడు గుద్దేసి మేము కింద పడ్డాం, మనోడు వెనక పడ్డాడు. నేను ఒకటి ఇట్లా వేసిన నేను ఏమంటానా తినిపిస్తున్నావు దాపిస్తున్నావు నువ్వు కొట్టడానికి. అదే అన్న చెప్పేనన్నా బండి గుద్దేసి బండి ఇచ్చింది. ఏమన్నా ప్రాబ్లం అయితే ఎవరికైనా చెప్పాలా,
అది ఎంత మాట తిప్పి కొడితే 200-300 ఉంటది. అది ఇచ్చే అరే అన్న, ఇప్పుడు నేను ఒక మాట, మంచి అన్నాక ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బోర్డు మని గుంజి కొట్టేస్తా అంటే ఇగో నేను కింద పడ్డోళ్ళు లేపి కొట్టినా అయిపోతుంది. అదే మాట్లాడుతురు పోయి. నేను ఒకటి ఇట్లా వేసినా అంటే మళ్ళీ అన్న వచ్చి మా ఇద్దరు వేసేసి అంటే ఇదని కాదు, నువ్వు ఏడైనా ఉండని. ఇగో నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మంచి అన్నాక ప్రతి ఒక్కసారి తప్పు అవుతుంది. నువ్వు ఇట్లా అయ్యంగానే నువ్వు అగ్రెసివ్ లో వచ్చేసి నువ్వు కొట్టేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు నీకు వాళ్ళు కొడితే ఎట్లా అనిపించింది? అదే అన్న, నడు ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంట, నడు పోదాం మళ్ళీ పోలీస్ స్టేషన్. అరే కింద పట్టడానికి కూడా చూడలే అన్న, మొత్తం రాసుకో. పిల్లని కొడతావంట, మిమ్మల్ని కొడతాం. ఏం చేస్తారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మొత్తం కూడా కొట్టిరు. వీళ్ళని కూడా నువ్వు సైలెంట్ అయిపోయారు. 10 మంది ఉన్నారు కాబట్టి అందుకే ఒక మాట చెప్తాను, ఎవరికైనా పిలుస్తా అంటే పిలుచుకో మళ్ళా. దానివల్ల ఇగో దాంట్లో కూడా ఏం కాదు. పోదాం దా పోలీస్ ఈ మాటలు ఇప్పుడు చేపించే స్టార్టింగ్ ఇట్లా మాట్లాడితే మేము కూడా ఏం లేకపోతుండే. ఏమైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళు తప్పు ఉందని చెప్పొచ్చు. వానికి రోడ్డు మీద నడపనీయం. అది ఆఫ్ రోడ్ బండి గల్లీలలో నడుపుకుంటాడు. ఓకే అన్న, లేపుకుంటా అట్లా ఇట్లా ఇష్టం వచ్చిన వీడియో ప్రూఫ్ ఉంది, లేపుకుంటూ వచ్చి చూడలేదా అంటానా నేను. నువ్వు ఎన్నైనా చూసుకోనా, ఇక్కడ ఏమైంది అది చెప్పు. అది అయిపోయింది, ఇప్పుడు చెప్పు. ఇదేమైంది చెప్పు. లేపితే అది లేకపోతే గల్లీలో నడుపుతావు, నువ్వు కూడా స్పీడ్ రాలే. ఆయన వచ్చాడు, ఆయన టైరింగ్ లో ఉన్నాడు, నేను కాదు. ఇగో నేను ఏమంటున్నా, అది చేపిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. నీ దారి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ దారి వెళ్ళిపో. లేదు పోలీస్ స్టేషన్ పోదామని నువ్వు జిద్దు మీద ఉన్నావు అంటే ఆడ పోయినా ఏం కాదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏంటంటే వాడు గుద్దినప్పుడు నువ్వు తీసుకోబెడుతున్నావు, నువ్వు కొట్టి నువ్వు తీసుకోవతా అంటే నువ్వు ఏం పెద్ద ఏం కాదు. మొత్తం రికార్డ్ అయిందన్న. నువ్వు కొట్టి అది చేస్తే నువ్వు అది ప్రూఫ్ ఉంటది, మాట్లాడతారు. అర్థమైందా? గట్టి గట్టిగా ఒరుతురు అది ఇది అని చెప్పి చెప్తురు. తాకిందన్నా నీకు ఏదో ఒక రోజు బ్రేకులు ఫెయిల్ అవుతాయి, నువ్వు పోయి గుద్దేస్తే ఎట్లుంటది? అవుతుందా కాదా? అవుతుంది. అంత ఆలోచించావా? ఆ బండి చేపిస్తారులే. పొద్దున మాట్లాడతా అంటే ఏం మాట్లాడతా? 10 మందిని 10 కాదు 20 మందికి తీసుకురా. ఇక్కడ ఏం కాదు, నువ్వు చేసిన తప్పు ఏం తెలుసా? తప్పు ఉన్నాక నువ్వు పూర్వానికి కొట్టడం పెద్ద తప్పును. మళ్ళా అన్న వచ్చి మమ్మల్ని కొట్టిండు కదా. ఆయన వచ్చి ఏమడిగిందో నీకు? కొట్లే మిమ్మల్ని దిగి మీరు కొట్టిండు చూడు, పడంగానే కొట్టి అట్లా కొట్లే మిమ్మల్ని. ఏమైందని కొట్టిండు అంటేనే కొట్టిండు నేను. మళ్ళా తర్వాత సరే ఇగో నేను ఒక మాట, అది చేపించేస్తా అన్న. ఇగో వీలైతే కొత్త బండి ఇప్పిస్తా అని ఒక మాట చెప్తున్నా. నా ఫస్ట్ పోలీస్ స్టేషన్ నాడు నువ్వు పొద్దున తీసుకొని వస్తా అంటున్నావు కదా మనుషులకి. పొద్దున తెచ్చినాక మాట్లాడు. నడు నడు అన్న, బండిది ఆ బండి కూడా నడు. ఇప్పుడు కాముచున్నా నేను మంచి మెల్లగా మాట్లాడినా. నువ్వు పొద్దున తెచ్చి నేను 10 మందికి తెచ్చి మాట్లాడుతా అంటున్నావు కదా. ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం. ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం. రేపు నువ్వు పిలుచుకరా, అప్పుడు మాట్లాడదాం. నడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. రమ్మను, ఎవరైనా ఉంటే మనం మాట్లాడుతా అంటే రమ్మను. మాట్లాడేస్తాం రేపటి మాట్లాడతా అంటే ఇప్పుడు మాట్లాడు. ఏమంటున్నా బండి పోలీస్ స్టేషన్